నమస్తే. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. చూస్తేనే నోరూరిపోతుంది కదండీ! టమాటా రసం అంటేనే ఒక అద్భుతం. మరి ఆ టమాటా రసానికి ములంకాడ జోడించి టమాటా ములంకాడ రసం చేసామనుకోండి ఇంకా మహా అద్భుతమే. వేడి వేడి అన్నంలో ఈ టమాటా ములంకాడ రసం వేసుకొని తినండి. చాలా బావుంటుంది. నేను చాలా అంటే చాలా డిఫరెంట్ స్టైల్‌లో మీకు ఈ టమాటా ములంకాడ రసం అయితే చేసి చూపించానండి. ఈవెన్ మీరు పెళ్ళిళ్ళకి ఎవరైనా ఇలాంటి రసం పెట్టమని అడిగినప్పుడు మీరు కూడా చాలా సులువైన పద్ధతిలో ఇలా చేసి పెట్టేసేయండి. డెఫినెట్‌గా బాగా నచ్చుతుంది. చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ పద్ధతిలోనైతే నేను ఇంతవరకు చేయడం నేను ఎక్కడా చూడలేదండి. ఒక్కసారి నా పద్ధతిలో కూడా మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. కలర్‌కి కలరు, టేస్ట్‌కి టేస్టు చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీడియం సైజ్ ఒక 6 టమాటీలు అయితే తీసుకున్నానండి. టమాటాలని మనం ముందు ఉడకబెట్టుకోవాలి, దాని రసం తీసుకోవాలి, ఇలా ఏమీ అవసరం లేదు. 6 టమాటాలని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. దాన్ని ఒక చారు గిన్నెలో వేసేసుకోండి. మీరు 5గురికి అయితే ఒక 6 గ్లాసులు, ఇంకా ఎక్కువ మంది అయితే ఒక 8 గ్లాసులు వాటర్ అనేది వేసుకోండి. ఈ వాటర్ అంతా ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక 15 ములంకాడలు అయితే వేసుకుంటున్నానండి. మీరు ఎన్ని తిన్నా వేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అల్టిమేట్ అంటే అల్టిమేట్, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. తర్వాత ఇందులోని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను. కొంచెం అంత చింతపండును కూడా వేసుకున్నానండి. అలాగే ఒక 15 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. ఎందుకంటే కారం కూడా ఉంటే కొంచెం బాగుంటుంది కాబట్టి. అలాగే నేను ఎప్పుడు టమాటా రసం పెట్టినా కొత్తిమీరతో పాటు కరివేపాకు చిగుర్లు ఈ విధంగా తెచ్చుకుంటానండి. ఇవి వేయడం వల్ల మన చారైనా, టమాటా రసమైనా, పప్పు చారైనా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. నేను ఎప్పుడు చారులోకి ఇదే యూస్ చేస్తాను. తెచ్చుకొని పెట్టుకుంటానన్నమాట. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. అట్లాగే కొంచెం అంత పసుపు కూడా వేసుకుంటున్నాను. ఒక స్పూను, చిన్న స్పూన్తో ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి. అంతే. దీన్ని అంతటినీ బాగా కలిసేలా కలుపుకోండి. ఎక్కడ గట్టిగా మ్యాష్ చేసి కలపాల్సిన అవసరం అయితే లేదు. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకొని దగ్గర ఉండండి. అప్పుడు ఈ విధంగా పొంగుతుంది చూసారా? తాలింపు పెట్టకుండానే ఆ కలర్ చూసి తినేయాలి అన్నంత ఆతృత నోరు ఊరుతుంది కదండి. అంత బాగుంటుంది. ఈ విధంగా చూసారా, నేను మీకు చూపిస్తున్నాను. ఒక 1/2 ఇంచు వరకు మనకి ఈ రసం అన్నది మరిగిపోవాలండి. అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా బాగా చారుకు పడతాయి. చూసారా, ఒక 1/2 ఇంచు వరకు అయితే నేను కిందకి మరిగించేసుకున్నాను. దీన్ని పక్కకు దించేసుకున్నాను. ఇప్పుడు మనం పోపు వేసుకోవాలన్నమాట. ఆ పోపు వేసుకునే ముందు ఏం చేయాలంటే, నేను ముందు పెద్ద కన్నాల గరిటెతోటి వేసుకున్న ఇంగ్రీడియంట్స్ని అంతటినీ తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకుంటానండి. నేను ఎప్పుడు టమాటా రసం చేసినా సరే నేను ఇట్లాగే చేస్తాను. ఎందుకంటే చెత్తలా ఉంది, వేసుకుంటే లోపల చెత్త ఎక్కువ ఉంది అంటారు. అందుకోసమని నేను ఇలా చేస్తాను. ములంకాడ అయితే ఈ విధంగా ఉడికిపోవాలి. తర్వాత మొత్తం అంతా తీసేసాను కదండి. దీన్ని ఇంకొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని ములంకాయలు అన్నింటినీ అందులో వేసేసుకున్నాను. తగినంత ఆయిల్ పెట్టుకొని తాలింపు మీరు ఎప్పుడు ఏ పప్పు ఐటమ్స్, తాలింపు ఐటమ్స్ చేసినా సరే ఎప్పుడన్నా ముందు మెంతులు, వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత మాత్రమే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అంటే వేసుకోండి. ఆ మెంతులు ఆయిల్లో వేగుతున్నప్పుడు ఆ మెంతుల టేస్ట్ ఆయిల్కి పట్టి ఇంకా రసం అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. పోపులు అంతా చక్కగా ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం అంత ఇంగువ వేసేసుకొని తిరగమూత వేసేసుకోండి టమాటా ములంకాడ రసంకి. అంతే, అయిపోయిందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు. గ్లాసులో కూడా వేసుకొని తాగొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చేసిన పద్ధతిలో ట్రై చేయండి. నచ్చితే మీ నైబర్స్కి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే. నేను మీ స్వప్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.